రైతులకు వృద్ధాప్యంలో 3000 పెన్షన్లకు ఆసక్తి చూపని ప్రజలు. అవును. భూమి ఉన్న ప్రజలకు వృద్ధాప్యంలో నెలకు 3000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే పథకం ఏదైతే ఉందో పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన పథకానికైతే పెద్దగా ఆసక్తి అయితే చూపట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ముఖ్యంగా సొంతంగా భూమి ఉన్న 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు గల చిన్న సన్నకారు రైతులందరూ కూడా ఈ పథకానికి అర్హులనమాట. అయితే ఈ పథకం అర్హులైనప్పటికీ కూడా చాలామంది అయితే దరఖాస్తు చేసుకోవట్లేదు. భార్యాభర్తల పేరున భూమి ఉండి ఇద్దరికి వేరువేరు పాస్ పుస్తకాలు ఉంటే ఇద్దరు అర్హులే అవుతారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఉన్నతమైన ఆర్థిక స్థితి, సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్న వారికైతే పథకం అయితే వర్తించదనమాట. ఇక దరఖాస్తు ఎలా చేయాలంటే ఆసక్తి ఉన్న రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా నెంబరు, ఫోన్ నెంబర్తో మీ సేవా కేంద్రాల్లో అంటే మనకి ఏపీలో అయితే మనకి గ్రామవార్డు సచివాలయాలు లేదంటే సిఎస్సి సెంటర్లు, తెలంగాణలో అయితే మీ సేవా కేంద్రాల్లో లేదంటే సిఎస్సి సెంటర్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి. పిఎం కిసాన్ కేఎంవై పోర్టల్ దరఖాస్తు డౌన్లోడ్ అయితే చేసుకొని సంతకం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అనంతరం పింఛన్ కార్డులు వస్తుంది. పిఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం అయితే చెల్లిస్తే సరిపోతుంది. ప్రీమియం మొత్తంలో సగం రైతులు చెల్లిస్తే మిగతా సగం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రయోజనం ఏంటంటే రైతు నెలకు చెల్లించిన ప్రీమియం ఎంత అయితే ఉంటే అంతే మొత్తాన్ని కేంద్రం తన వాటాగా చెల్లిస్తుంది. బీమా సంస్థకు అయితే చెల్లిస్తుంది అనమాట. ప్రీమియం కనీసం 5 ఏళ్ళు చెల్లించాలి. ఆసక్తి లేకుంటే మధ్యలో వైదొలగవచ్చు. అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వం వాటా వడ్డీతో కలిపి చెల్లిస్తారు. 60 ఏళ్ళు దాటాక నెలకు 3000 పెన్షన్ అయితే ఇస్తారు. వయసు కాకముందే మరణిస్తే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వం వాటాతో కలిపి వడ్డీతో కలిపి జీవిత భాగస్వామి లేదా నామినీకి అందజేస్తారు. 62 ఏళ్ళు దాటాక మృతి చెందితే జీవిత భాగస్వామికి నెలకు 1500 ఇస్తారు. ఆసక్తి గల రైతులు పూర్తి వివరాలు రైతు సేవా కేంద్రాల్లో తెలుసుకొని పథకం ద్వారా ప్రయోజనం అయితే పొందాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఏది ఏమైనా రైతులందరూ కూడా ఒక పథకాన్ని అయితే ఉపయోగించుకోవాలని, అనవసరంగా ఈ పథకాన్ని అయితే పెద్దగా ఎవరు అవగాహన లేకుండా వదిలేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.